నిహారిక కొనిదెల పెళ్లి తర్వాత నటనకు దూరమైంది. ఇప్పుడు ఆమె వాట్ ద ఫిష్ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తూ రీఎంట్రీ ఇస్తోంది. మంచు మనోజ్ చాలా గ్యాప్ తర్వాత వాట్ ద ఫిష్ అనే సినిమాలో కనిపించబోతున్నాడట. మరి ఆ డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. నిహారిక కొనిదెల, రాక్ స్టార్ మంచు మనోజ్ వీళ్ళిద్దరూ ముఖానికి రంగు వేసుకొని చాలా కాలమైంది. 11 months కిందట వాట్ ద ఫిష్ అనే సినిమాను ప్రకటించి మనం బరంపురం అనే ట్యాగ్ లైన్ ని టైటిల్ గా సినిమాకు పెట్టారు. కొంతకాలం తర్వాత వాట్ ద ఫిష్ లుక్ గ్లిమ్స్ విడుదల చేశారు. అయితే టైటిల్ కింద ఉన్న ట్యాగ్ లైన్ ను వెన్ ద క్రేజీ బికమ్స్ క్రేజియర్ అని మార్చారు. ఫస్ట్ గ్లిమ్స్ వచ్చిన సుమారు 6 నెలల తర్వాత నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేకర్స్ మీడియాకు ఒక ప్రెస్ నోట్ వదిలారు. ఈ ప్రెస్ నోట్ లో ఎక్కడా మంచు మనోజ్ ప్రస్తావన లేకపోవడం విశేషం. సోషల్ మీడియాలో చేసిన పోస్టులలోనూ మంచు మనోజ్ ను ఎవ్వరూ ట్యాగ్ చేయలేదు. ఒక హీరోగా తను సినిమాలో నటిస్తున్న నటి గురించి మంచు మనోజ్ కూడా ఎక్కడా పోస్ట్ చేయలేదు. మరి హీరో మంచు మనోజ్ ఏమైనట్టు? ఏదైనా సస్పెన్స్ ఉందా? వీటన్నిటికీ ప్రస్తుతం సమాధానాలు లేవు. మొత్తం మీద చిత్ర యూనిట్ ఏదో క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక నిహారిక ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఆమె స్టైలిష్ గా నడుస్తూ కనిపించారు. ఆమె వెనుక డాలర్ ఇమేజ్ ఉంది. ఆమె పాత్ర పేరు అష్టలక్ష్మి అలియాస్ SH. ఈ పాత్రని చాలా యూనిక్ గా డిజైన్ చేశారట డైరెక్టర్. తెలుగు సినిమాలో ఇంతకు ముందు ఏనాడు చూడని నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రట. ఆమె పాత్ర ప్రేక్షకులని అద్భుతంగా అలరించబోతోందని దర్శకుడు చెప్పుకొచ్చాడు. కాగా ఇది పాన్ ఇండియా మూవీగా వరుణ్ కోరుకొండ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీని 6IX సినిమా బ్యానర్ పై విశాల్ బెజవాడ, సూర్య బెజవాడ నిర్మిస్తున్నారు.